Umbrella for Ganesh. Hi, welcome back to Art Jaya channel. ఫస్ట్ మనకు కావాల్సినవి 5 స్టిక్స్ 3 స్టిక్స్ విడివిడిగా కావాలి. ఫస్ట్ 5 స్టిక్స్ తీసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న రోప్ని స్టిక్స్తో బాగా టై చేసేసి ఎండ్లో 3 ఫింగర్స్ గ్యాప్ ఉంచి మొత్తం రోప్తో కవర్ చేయాలి. లాస్ట్లో కట్ చేసి గమ్ అతికిచ్చేసేయాలి. ఆ తర్వాత మిగిలిన 3 స్టిక్స్ని అలా ఆ గ్యాప్లో ఇన్సర్ట్ చేయాలి. పైన ఒక 1 ఫింగర్ గ్యాప్ ఉంచుకోండి స్టిక్స్ తర్వాత. ఇప్పుడు ఆ గ్యాప్ని 1 ఫింగర్ గ్యాప్ని థ్రెడ్తో టై చేయండి. అదే థ్రెడ్ని మెల్లగా కిందకు కూడా తీసుకొస్తూ కింద కానొస్తున్న గ్యాప్ని కూడా ఫిల్ చేసేసి అక్కడ ఒక నాట్ వేసేసుకొని గ్లూ వేసేసుకోండి. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని కింద సైడ్ నాట్ వేసుకొని చూపిస్తే రొటేట్ చేసుకోండి. అర్థం కాకపోతే స్లో మోషన్లో వీడియోని పెట్టుకొని మళ్ళీ చూడండి. ఇక్కడ నేను కలర్ వేస్తాను. మీరు కలర్ వేయాలనుకోకపోతే ఊల్ అన్న వాడచ్చు. నా దగ్గర ఊల్ లేదు కాబట్టి థ్రెడ్ వాడి దానికి కలర్ వేస్తున్నాను. అయిపోతే ఇంకో థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్కి మూడేసేసి ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇందాక లాగా రొటేట్ చేయడం కాకుండా రొటేషన్ అనేది మారుతుంది. ఇందాక 3 స్టిక్స్కి ఒక రొటేషన్ చేసాం. ఇప్పుడు ఒక స్టిక్కి ఒక రొటేషన్ చేసి చేయాలి. కావాలంటే ఇంకా 2-3 కలర్స్ కూడా వేసుకోవచ్చు. బట్ సింపుల్గా అలా బాగుంటుందని నేను ఒక కలర్ వేసాను. లాస్ట్లో థ్రెడ్ అయిపోయినాక వెనక సైడ్ గమ్మేసి అతికిచ్చేయాలి. ఇక్కడ నేను B7000 గమ్ బాల్ చైన్ వచ్చేసి 6 పీసెస్ 13 సెంటీమీటర్స్తో బ్యాక్ సైడ్ అతికిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర B7000 గమ్ లేకపోతే ఫెవికాల్ అన్న వాడచ్చు. కాకపోతే ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా మీకు ఏమన్నా ఎక్సెస్ డెకరేషన్ కావాలంటే చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా డెకరేట్ చేశాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.